శ్రీధర్ శర్మ గారు ఇప్పుడు ప్యానెల్లో ఉన్న సభ్యులకి అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇప్పుడు స్పీకర్ గారు అభిశంసన ఎవరైతే అసెంబ్లీకి రావట్లేదో అనే దాని మీద చర్యలు తీసుకునే దాని మీద మన డిబేట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజాప్రతినిధిగా ఎన్నికయ్యి ప్రజల పక్షాన గొంతు విప్పి మాట్లాడి ప్రజల ఆకాంక్షల కోసం పోరాడే వేదిక అసెంబ్లీ వేదిక. ఎమ్మెల్యేలు కాని వాళ్ళు రోడ్ల మీద పోరాడచ్చు, లేకపోతే ఏదైనా చేయొచ్చు. ప్రజల గొంతుకుని వినిపించి అసెంబ్లీలో ప్రజలకు సంబంధించిన సమస్యలను లేవనెత్తే వేదిక, రాజ్యాంగబద్ధమైన వేదిక రాష్ట్ర అసెంబ్లీ. ఆ రాష్ట్ర అసెంబ్లీకి రాకపోవటం అనేది చాలా దారుణమైన అంశం. అంటే దానికోసమా ప్రజలు ఎన్నుకున్నది అనేది ప్రజలు చర్చించుకునే పరిస్థితి, ఎవరైతే అసెంబ్లీకి రావట్లేదో వాళ్ళ గురించి చర్చించుకునే పరిస్థితి ఉంది. ఆ కోవలోనే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. అందులో ఆయన ప్రతిపక్ష నేత కాకుండా, ప్రతిపక్ష నేత అవునా కాకుండా త్రిశంకు స్వర్గంలో ఊగిసలాడుతూ ఉన్నాడు. ఆయన త్రిశంకు స్వర్గంలో విశ్వామిత్రుడు మాదిరి ఆయన త్రిశంకు స్వర్గంలోనే ఉండిపోవటం జరుగుతుంది. ప్రజలకు సంబంధించి నిజంగా నువ్వు శాసనసభ్యుడిపై గెలిచినప్పుడు ఒక శాసనసభ్యుడుగా ఒకళ్ళు శాసనసభ్యుడిగా గెలిచిన వాళ్ళు కూడా పార్టీల తరఫున అసెంబ్లీలోకి వెళ్ళి తమ వాణి వినిపించిన రాజకీయ పార్టీలు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో కూడా ఉన్నాయి. ఒకే ఒక శాసనసభ్యుడు గెలిచి గొంతు ఎత్తిన శాసనసభ్యులు ఎంతో మంది అసెంబ్లీలో ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నారు, అట్లానే విభజిత రాష్ట్రంలో కూడా ఉన్నారు. అట్లాంటిది ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఉండి ఆయన ప్రజల పక్షాన పోరాడాల్సిన అంశాలని, ప్రజల పక్షాన పోరాడకుండా నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు సమయం ఇవ్వండి అని చెప్పి బయట ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఉంటే, ప్రెస్ మీట్ లో ఇస్తారా సమయం జర్నలిస్టులు? అసెంబ్లీకి వెళ్ళి నాకు సమయం కావాలని చెప్పి ఆ ఎన్నికైన శాసనసభ్యుడు రాజ్యాంగంలో ఆ అసెంబ్లీకి సంబంధించిన రూల్స్ ప్రకారం ఆయనకి ఎంత సమయం కావాలి అని చెప్పి ఆ రూల్స్ ని ప్రస్తావిస్తూ ఆయన అసెంబ్లీ స్పీకర్ గారిని అడగాల్సిన పరిస్థితి మరి అయితే చట్టసభల్లో ఉంది. మరి చట్టసభల్లో చట్టసభల్లో నిర్మించే వ్యక్తులే ఈ రోజున అసెంబ్లీకి రాకుండా ఆ చట్టాలకి సంబంధించిన మరి జరిగే అంశాల్లో పాల్గొనకుండా ఈ రోజున ఆయన శాసనసభ్యుడిగా ఉండటానికి కూడా అనర్హుడేనండి సురేష్ గారు. ఎందువల్లంటే ప్రజలకు సంబంధించిన సమస్యల్ని లేవనెత్తే ప్రజల ఆకాంక్షలు, మళ్ళా ఆయనకి రాష్ట్ర పార్టీ ఒక 175 నియోజకవర్గాల్లో ఆయన పార్టీ ఉంది. ఆయన పార్టీ ఉన్నప్పుడు 175 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా సమస్యల్ని లేవనెత్తే మరి ప్రదేశానికి నువ్వు వెళ్లకుండా నేను ప్రెస్ మీట్ లో కూర్చొని స్పీకర్ గారు నాకు సమయం ఏంటి అంటే, అప్పటికి స్పీకర్ గారు కూడా అసెంబ్లీ సాక్షిగానే జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, నేను సమయం ఇస్తా, నేను సమయం కేటాయిస్తా, మీరు రండి అంటే రాకుండా ఒక సమయం అనే పదాన్ని అడ్డం పెట్టి ఆయన అసెంబ్లీకి రాకుండా పోయాడు. ఎందుకు? 11 సీట్లు వచ్చాయని చెప్పి ఒక చిన్నతనం అయినా అవ్వచ్చు ఆయనకి, లేదు ఒక సిగ్గుపడటం అయినా అవ్వచ్చు. ఎందుకంటే నాకు ప్రజలు 151 ఇచ్చారు, 175 నియోజకవర్గాల్లో నేను గెలవబోతున్నాను అని చెప్పి ఎన్నికల ముందు ప్రచారం చేసిన ఆయన ఈ రోజున 11 సీట్లకి పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆయన కేవలం ఒక శాసనసభ్యుడిగా వెళ్లి అవమానం పొందాలి అనే భావంతోనే ఆయన అసెంబ్లీకి రావట్లేదు. అది చెప్పుకోలేక నాకు సమయం ఇవ్వట్లేదు, ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ పోతున్నాడు. ఇవి చిన్న పిల్లలకు కూడా ఈ రోజున అర్థమయ్యే పరిస్థితి ఈ రోజున. ఎందుకంటే ఆంధ్ర ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యంతో ఉంటారు, చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధాప్యం దాకా. మరి ఈ రోజున ప్రజా సమస్యల గురించి నువ్వు లేవలెత్తలోడివి, అసెంబ్లీలో ప్రజా గొంతుకుని వినిపించలేని వాడివి, ప్రజా సమస్యల గురించి మరి అసెంబ్లీ సాక్షిగా ఉద్యమం చేయలేని వాడివి. ఈ రోజున నీకు ప్రతిపక్ష నేతగా ప్రజలే నిన్ను గుర్తించలేదు కదా. ఇప్పుడు ఈ రోజున ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎవరు గుర్తించారు? రాష్ట్ర ప్రజలు గుర్తించారు. ఆయనకి అన్ని సీట్లు ఎవరు ఇచ్చారు? రాష్ట్ర ప్రజలు ఇచ్చారు.
ఆయన ముఖ్యమంత్రి పదవి ఎవరు కట్టబెట్టారు? ఈ రాష్ట్ర ప్రజలు, రాష్ట్ర ఓటర్లు కట్టబెట్టారు. మరి ఈ మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి 11 సీట్లు ఎవరిచ్చారు? రాష్ట్ర ప్రజలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నియోజకవర్గంలో ఎవరు గెలిపించారు? ఆయన నియోజకవర్గంలో ప్రజలు గెలిపిస్తేనే ఆయన శాసనసభ్యుడయ్యారు. అంటే ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి 11 సీట్లకే పరిమితం చేశారు. ఆ రాష్ట్ర ప్రజలు 11 సీట్లకి పరిమితం చేస్తే అంటే నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వంది ఎవరు? ఈ రాష్ట్ర ప్రజలు. ఈ రాష్ట్ర ప్రజలు నీకు ఇవ్వకపోతే మరి అధికారంలో ఉన్న ప్రభుత్వం గాని, అసెంబ్లీలో ఉన్న స్పీకర్ గాని నీకు ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ప్రజలే చర్చించుకుంటున్నారు సార్. సురేష్ గారు, ఈ రోజున పరిస్థితిని చూస్తే ఆయన ఏంటంటే మొక్కుబడిగా బెంగళూరు ప్యాలెస్ నుంచి రావటం, ఏదో మొక్కుబడిగా ఉద్యమం అని చెప్పి పేరుతో ఆదరణ ఈ ధర్నాలు చేయటం, అంతకు తప్పించి ప్రజా సమస్యల్ని లేదు ప్రభుత్వ సంబంధించిన విధానాలపైన నీకు నచ్చని విధానాలు ఏమైనా ఉంటే ఆ నచ్చని విధానాల్ని గొంతెత్తి మాట్లాడే వేదిక దగ్గరికి వెళ్లకుండా బెంగళూరులోనో లేకపోతే ఏదో ప్రెస్ మీట్ లో కూర్చొని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు, నాకు సమయం కేటాయించరు, ఇవన్నీ చెప్పుకొని తప్పుడు మాటలు, తప్పుడు వ్యాఖ్యలతో ఎంతకాలం ప్రజల్ని మభ్యపెడతారు ఈ రకంగా? అది చాలా తప్పు. ఎందుకంటే ప్రజల ఆకాంక్షల్ని తీర్చాల్సిన బాధ్యత ఒక ప్రతిపక్ష పార్టీకి ఉంది. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ప్రతిపక్ష వస్తుందో లేదో తెలియదు కానీ ప్రభుత్వానికి శ్రీధర్ శర్మ గారు, ఇప్పుడు యాక్చువల్ గా మనం గతంలో ఎప్పుడు ఈ ప్రధాన ప్రతిపక్ష హోదా జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు లేకపోతే అడుగుతున్నారు అనే దాని మీద డిబేట్ పెట్టిన ప్రతిసారి కూడా అనుకునేవాళ్ళం, ఓకే మేబీ అయ్యన్న పాత్రుడు గారిని ఫేస్ చేయడం ఇష్టం లేదని చెప్పేసి. ఇప్పుడు అనుకుంటాం కాదు, ఆయనే చెప్పాడు స్వయంగా. సో కన్ఫర్మ్ అది. మేబీ అంటే అయ్యన్న పాత్రుడు గారిని కాకుండా ఎవరినన్నా స్పీకర్గా వేరే వాళ్ళని పెట్టుంటే కనుక ఆయన వచ్చేవాళ్ళని మీరు నమ్ముతున్నారా? లేదంటే మీరు అసలు ఆయన రాకూడదన్న ఉద్దేశంతోనే ఒక ప్రీ ప్లాన్డ్గా అయ్యన్న పాత్రుడు గారికి స్పీకర్ పదవి ఇచ్చి ఈయనకి కళ్ళెం వేశారా? సార్, అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గా లేనప్పుడు మనకి ఆయన ఉన్నాడు రఘురామ కృష్ణరాజు గారు. రఘురామ కృష్ణరాజు గారిని అధ్యక్ష అనలేడు, అయ్యన్న పాత్రుడు గారిని అధ్యక్ష అనలేరు. తెలుగుదేశం పార్టీ తరఫున కానీ జనసేన పార్టీ తరఫున మీరు వ్యూహాత్మకంగా మీరు ఆ చైర్లో ఎవరు ఎప్పుడు కూర్చుంటారనేది మనకు కూడా తెలియదు, అది వాళ్ళ ఇష్టం. అది ఎవరైనా రిలీవ్ అవుతుంటారు. పాయింట్ ఏంటంటే అందుకని వ్యూహాత్మకంగా వాళ్ళిద్దరిని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ముందరకాళ్ళకి కళ్ళి వేశారా అంటున్నా. అట్లాంటిదేం లేదు సార్. అయ్యన్న పాత్రుడు గారు అనేవాళ్ళు తెలుగుదేశం పార్టీలో సీనియర్ శాసనసభ్యుడు. ఆయన అన్న నందమూరి తారక రామారావు గారు ఉన్నప్పటి నుంచి ఆయన రాష్ట్ర మంత్రులుగా అనేక రకమైన పదవి బాధ్యతలన్నీ చేశారు. ఆయనకి ఒక సీనియారిటీ ప్రకారం ఆయన ఇదే నా చివరి ఎన్నిక అని చెప్పుకోవటం జరిగింది. అందుకని ఆయనకి ఈ రోజున అసెంబ్లీ స్పీకర్ గా అవకాశం ఇవ్వటం జరిగింది. అట్లానే రఘురామ కృష్ణరాజు గారు ఆయనకి డిప్యూటీ స్పీకర్ గా ఇవ్వాల్సిన ఆవశ్యకత వచ్చింది. జనసేన పార్టీ తరఫున ఎవరన్నా స్పీకర్ ని చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చే పరిస్థితి లేదు. జూనియర్ ఎమ్మెల్యేని ఏమన్నా టీడీపీలో అసెంబ్లీ స్పీకర్ గా చేసినా కూడా అసెంబ్లీకి వచ్చే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే ఆయన ప్రజల ముందు చిన్నబుచ్చుకునే పరిస్థితి ఉంది, ప్రజల ముందు ఆయన సిగ్గుపడే పరిస్థితి ఉంది, అసెంబ్లీలో కూడా సిగ్గుపడే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన చేసిన వాగ్దానాలు కానీ, ఆయన చేసిన తప్పుడు విధానాలు కానీ, ప్రజా వ్యతిరేక విధానాలు కానీ వాటికి సంబంధించి నిలదీస్తారు అసెంబ్లీలో. ఆ అవమాన భారంతో నేను ఎందుకు అసెంబ్లీకి వెళ్ళి పరువు పోగొట్టుకోవాలి, ఉన్న పరువు అనే భయంతో తప్పితే ఆయన అసెంబ్లీకి మరి రాకుండా జరుగుతుంది. ఫైనల్ గా నేను నెక్స్ట్ గెస్ట్ దగ్గరికి వెళ్లే ముందు నాకు సింగిల్ గా వాళ్ళ నాన్న వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నేతగా ఎంత పోరాడాడో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సంబంధించిన రికార్డ్స్ చదువుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారిని తెలుస్తుంది. ప్రతిపక్ష నేతగా రాజశేఖర రెడ్డి గారు ఎంత అసెంబ్లీలో పోరాడాడో రికార్డ్స్ లో ఉంటాయి. రికార్డ్స్ తెప్పించుకోమనండి. రాజశేఖర రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు
అలాగే కొంతమంది ఎవరైతే సీనియర్ నాయకులు ఉంటారో అనేక పార్టీల్లో వారంతా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేసి ఉద్యమాలు చేసి వచ్చిన వాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే డైరెక్ట్గా ఎంట్రీ అయ్యారు కాబట్టి ఏంటంటే కొద్దిగా ఎక్స్పీరియన్స్ తక్కువ కాబట్టి మీరేమన్నా కన్సిడర్ చేస్తారేమో, మీరేమో కన్సిడర్ చేయరంటారుగా. ఓకే, పాయింట్ టేకెన్.